అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. ఈ సంవత్సరం రాఖీ సెలబ్రేషన్స్ని నేను ఎలా జరుపుకున్నానో ఈరోజు వీడియోలో అయితే చూసేయండి. రీసెంట్గా ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము. ఆ ఫంక్షన్ ఏంటో ఎవరైనా గెస్ట్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ 2 అన్నయ్యలకి అలాగే 3 తమ్ముళ్ళకి రాఖీ అయితే కట్టేశాను అనమాట. ఈ విధంగా రాఖీ కట్టడం ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ మా అన్నయ్యకి ఫస్ట్ టైం అయితే రాఖీ కడుతున్నాను. అండ్ అలాగే ఇంకొక అన్నయ్యకి కూడా 2 అన్నయ్యలకి ఫస్ట్ టైమే రాఖీ కట్టినానండి. ఇంకా మిగతా 3 తమ్ముళ్ళకి ప్రతి ఇయర్ కడుతూనే ఉంటాను. ఓకే, మొత్తానికైతే ముందుగా అన్నయ్యకి రాఖీ కట్టేసి అన్నయ్య దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రాఖీ వీడియోని సెలబ్రేట్ చేసుకుంటున్నాను కదండి. ఈ విధంగా రాఖీ వీడియో అయితే చూసేయండి. అండ్ అంతేకాకుండా ఇంకొక అన్నయ్యకి కూడా రాఖీ కట్టేస్తున్నాను. నెక్స్ట్ ఉన్నది మా తమ్ముడు. ఆ తమ్ముడికి కూడా రాఖీ కట్టేశాను. అలాగే 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఆ తమ్ముళ్ళకి కూడా రాఖీ కట్టేశాను అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఈ రాఖీ సెలబ్రేషన్ వీడియోలో నేను అలాగే మా అక్కయ్య కూడా రాఖీ కట్టిందండి. నేను కట్టేశాక అందరికీ వరుసగా ఆ తర్వాత మా అక్కయ్య కూడా రాఖీని అయితే సెలబ్రేట్ చేసుకుంది. ఓకే, ఫంక్షన్లో అందరం కలిసాం కదండి. ఫస్ట్ టైం 5గురికి రాఖీ కట్టడం అంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఓకే, మొత్తానికి అయితే ఈ అన్నయ్య దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇది ఏ ఫంక్షన్కి అటెండ్ అయ్యామో అనేది ఎవరైనా గెస్ట్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియో అయితే వాచ్ చేసేయండి.
మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.